రెడీ చేయాలి, పద రెడీ చేద్దాం. అవన్నీ నీకెందుకురా? ఇంకా దేనికి? ఈ ఊరు వేసి మూడు మీద పోతాను. ఎందుకురా? ఇప్పుడు ఏమైందని? దేని కట్టవేట్రా? నేను నానా యాసాలు కట్టి నానా రకాల తెప్పలు పడి నాన్న చేత నానా రకాల మనుషుల చేత తన్నులు తిని దొబ్బులు తిని జనాలు ఎంత ఎంటర్టైనింగ్ చేస్తుంటే ఈ జనాలు చూడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అల్లుడు? చూడు నువ్వే. ఇదేంటి అల్లుడు? జనాలు వాచింగ్ చేసేస్తున్నారు కానీ సబ్స్క్రైబింగ్ చేయట్లా. మరి అదే కదరా నేను చెప్పేది. ఇదిగో జనాలు, ఇది తప్పు కదండి. మేము ఎన్నో కష్టాలు పడి వీడియోలు చేస్తున్నాం. కొంచెం మీరు కదిలించి ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటది. అవునరా, కష్టంగా చెప్పు. నువ్వు కూడా చెప్పరా సబ్స్క్రైబింగ్ చేయమని? అవునండి, కొంచెం మీరే నీకు అవ్వదులే. అర్థమైంది కదండి. సబ్స్క్రైబింగ్ చేసుకోండి కొంచెం. ఓకే అల్లుడు, చెప్పేసా చేసేస్తారులే. రేపులే నీకు 2 సుళ్ళు ఉన్నాయిరా. ఉంటేమవుద్ది? ఇంకేముందరా, నీకు 2 గర్ల్ ఫ్రెండ్స్ 2 పిల్లలును. అవునరా, అంటే ఇప్పుడు నీకు సునీతతో పాటు ఇంకొక అమ్మాయి అనిత కూడా వస్తది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 25 years later. ఇంకేమవుద్దురా పడుద్దా? నా పిల్లని బట్టతల చూసి వెళ్ళి మా బామ్మని పెళ్లి చేసుకోమని చెప్పింది. చిన్నప్పుడు 2 సుళ్ళు ఉంటే 2 పిల్లలు వస్తారని చెప్పాడు. ఆ పండుగాడు పిల్లల కన్నా ముందు భర్తలు వచ్చి ఇప్పుడు ఒక పిల్లం కూడా రావట్లేదు. పండు మన వాళ్ళు వచ్చారు, ఓవర్ ఆడుకోవచ్చు. నువ్వు బౌలింగ్ చేసే. అదేం కుదరదు, ఫస్ట్ బ్యాటింగ్ నాకే ఇవ్వాలి. అలా అయితే నేను ఆడను. నీ దగ్గర ఉందా రూపాయి కాయిను? సర్లే ఉండు. దారా తడి పొడి ఆడదాం. తడి పడితే నాకు, పొడి పడితే నీకు. రైట్, తోడు తడి పడింది. లేదు, తడి పడింది. ఏం చేస్తావు? నేను గాల్లోకి ఎగరేస్తాను రా. నువ్వు నేల మీద తలెట్టి పెట్టావనుకో ఇదే బ్యాటింగ్. ఆకాశం వైపు పెట్టి పెట్టావనుకో అది బ్యాటింగ్. అదేం కుదరదు. సర్లే అయితే నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చు. ఏంటది? ఈ బ్యాట్ గాల్లోకి ఎగరేస్తాను రా. మామూలుగా పడింది అనుకో నాది బ్యాటింగ్, తిరగబడి పడింది అనుకో ఇది బ్యాటింగ్. సరే. అబ్బా సచ్చినోడా, నీ పని ఇలా కాదురా. ఏమే పరంజ్యోతి, ఇవి చూడవే ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఇవో 4 తీసుకుందాం. సరేలేవే, తోడుంటాయి ఒకటికొకటి. వావ్, క్యూట్. Meanwhile, boys. కవర్ తెచ్చావా? ఇదిగో తెచ్చాను. ఓకే రెడీ, పట్టు. నాకు పనిలేదురా. నాకు పడింది ఇదిగో. భలే భలే. భలే కొట్టేస్తున్నా. నీకు రోజు పుట్టేస్తానే, నువ్వు ఎక్కడ ఉంది? మరి దీనికి తోడు అయితే చేపకు తోడు రొయ్యనేద్దాం. చేపకి ఎవరన్నా తోడు రొయ్యనేస్తారేంటి? మరి చేపకే పేరుతనే ఇయ్యాలి తోడు. అవునా? ఒరే పులి, గేమ్స్ పీరియడ్ పద, గేమ్స్ ఆడుకుందాం. ఇంకెందుకు లేటు పద. ఈ రోజు మీకు గేమ్స్ పీరియడ్ క్యాన్సిల్. నేనే మ్యాథ్స్ పీరియడ్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. మ్యాథ్స్ పీరియడ్ తీసుకుంటాను, తొందరగా పూర్తి చేసుకుని రండి. సార్ ఇప్పుడే కదా సార్ వదిలేరు. ఏం పర్లేదు రా. పిల్లలు ఒక 5 నిమిషాలు ఆగండి, ఒక చిన్న ఫార్ములా చెప్తాను. పాటలు చాలు, పుస్తకాలు ఓపెన్ చేయండి, ఒక ఫార్ములా చెప్తాను. ట్రిప్ మ్యాథ్స్.
గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు మనం మీరు రాసిన యూనిట్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసినాయి. అందరూ లైన్ లో వచ్చి తీసుకోండి. ఫోర్ మార్క్స్ ఇప్పుడు ఎలా? ఒక ఐడియా. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు చేసింది చేద్దాం. అమ్మని మనం 27 అయితే దొరికిపోతాం. 25 కదా ఎగ్జామ్. ఎరా ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇదిగోండి సార్ 25 24. బాగా వచ్చినాయిరా మార్క్స్ నీకు. పిల్లలు క్లాప్స్. అరే పులి నీకెన్ని వచ్చినాయిరా? 17 వచ్చాయి సార్. ఐ థింక్ క్లాస్ సెకండ్ నేనేమో సార్. నాకు కూడా క్లాస్ కొట్టాను సార్. సార్ నమ్మకం కొట్టాను సార్. చప్పట్లు కాదురా, నిన్ను చెప్పెట్టు కొట్టాలి. సార్ ఎందుకు సార్ కొడతారు? 15 మార్కులు వచ్చి బాగానే కదా. మార్కులు వచ్చినాయి 7, నువ్వు చేసింది 17. అదే సార్ మీరే చెప్తారు అలాగా. నేను పేపర్ రెడ్ ఇంక్ తో చదివితే నువ్వేమో బ్లూ ఇంక్ తో మార్కులు మార్చేసి మళ్ళీ నాకే నీతులు చెప్తావా? ఏంట్రా పెన్సిల్ తొక్కం తీసుకుంటున్నావు? పడేయాలి కదా. ఒరే దీంతో ఎరేజర్ చేయొచ్చు తెలుసా? నేను నమ్మను. నమ్మవా? ఈ రోజు నీ సాయంత్రం స్కూల్ ఏకి చూపిస్తా. ఒరే ఏంట్రా ఇది? చూస్తా ఉండు, రేపు పొద్దున కలిసి ఎరేజర్ అయిపోద్ది. అవునా? భలే భలే భలే. ఇలా అయితే నెక్స్ట్ యూనిట్ టెస్ట్ కి మనం ఎరేజర్ లో కొనక్కర్లొద్దు. రాబోయే కాలానికి కాబోయే సైంటిస్ట్ రా బాబు నువ్వు. ఓకే ఓకే. Later that night. ఏరా కంగారు పడకరా, పొద్దున కల్లా అయిపోద్ది. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. 1 hour later. రే ఈసారి నేను చూస్తాను. అమ్మా ఇదేమో అయ్యలేదు. రేపు చెప్తాను. The next day. ఒరే పండు నీకోసం ఒకటి తెచ్చానే. ఏంట్రా అది? చాక్లెట్ రా. అవునా? ఏది? అయినా బాయినా నా ఫ్యామిలీ సేఫ్. రే పులి, అసలు సందులు సమాసాల గురించి నీకు ఏమైనా తెలిస్తే చెప్పరా? సార్ ఇప్పుడు సందులు అంటే చాలా ఉంటాయండి. మన కొళాయి సందు, మర్రి చెట్టు సందు, పెద్ద మసీద్ సందు, స్కూల్ వెనకాల సందు, స్కూల్ ముందు సందు, దగ్గర దగ్గరగా 5-6 ఉన్నాయండి. అరే మా ఇంటికి వెళ్ళే సందు కూడా ఒకటి ఉంది కదరా. కరెక్టే రే, మర్చిపోయాను. ఇదిగోండి ఒక పండుగ సందు. మొత్తం మురికి నీళ్ళన్నీ అడి సందులో ఉంటాయి. ఒరే పులి, సమోసాల గురించి చెప్పలేదు కదా, అందుకే కొడుతున్నారేమో. సమోసాలు కూడా తెలుసు. సంచూర్ ఏరబాబు గడి కొట్లోనేమో బంగాళదుంప సమోసాలు పెద్ద పెద్ద
బాగుంటాయి. మరి మన రంభ థియేటర్ లోనేమో ఉల్లిపాయ సమోసాలు 13, జంక్షన్ లోనేమో జొన్నపొత్తు సమోసాలు. నా పేరు చెప్పండి ఒకటి ఎక్స్ట్రా వేస్తాడు. ఇంక మరేమో చికెన్, మటన్, చేప, రొయ్య ఏ సమోసా పడితే ఆ సమోసా అమ్మేస్తున్నాడు ఈ రోజుల్లో. ఒరే పులి పెన్ గేమ్ ఆడదాం వస్తావా? ఒరే పులి క్రికెట్ ఆడదాందా? ఒరే పులి సినిమాకి వెళ్దాం పదరా. ఒరే పులి రీల్స్ చేద్దాం పదరా. 25 years later. ఒరే పులి నా పేరు ఇప్పుడు పండు కాదు, పల్టిస్టార్ పండు, పుష్టి పండు కాదు. రీల్స్ చేస్తున్నాను రా. నీకు అప్పుడే చెప్పాను చదువుకోరా అని. నా మాట నుండి చదువుకుని ఉద్యోగం వచ్చి పాడి నువ్వు కూడా నాలాగే 25,000 సంపాదించు. 25,000 నేను పోస్ట్ పెడితేనే లచ్చా. ది నెక్స్ట్ డే. డబ్బలు పడతాయి రాజా, డబ్బలు పడతాయి రో, డబ్బలు పడతాయి రో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.